ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయగలవా? చేస్తాను. ఒక్కసారి ఏదైనా చేయగలవా మా కోసం? నేను జనసేన పార్టీ పెట్టింది జనం కోసం, అంతేగాని వాడి కోసం కాదు కదా. జనం పడుతున్న కష్టాలు తెలుసుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అవి తెలుసుకోండి, వాడిని వీడిని విమర్శించకూడదు. సూపర్. పవన్ గారి క్యారెక్టర్ రేపు పొద్దున్న చేసే అవకాశం వస్తే చేస్తావా? ఆయన నేను సెట్గా నటుడు ఇక్కడ కూడా చాలా తప్పు చేస్తాడు. ఓకే. నాగేశ్వరరావు సార్ అన్ని క్యారెక్టర్లు చేయగలరు, రామారావు గారు అన్ని చేయగలరు. కానీ రామారావు ఆయన చెప్పాడు, ఎవరు నేను వీడియో కూడా చూశాను, నాగేశ్వరరావు గారు చాలా వినమ్రుడుగా చాలా చక్కగా వివరించారు. ఎందుకని కొన్ని పాత్రలు కొందరే చేయాలి, ఆ పాత్రలు కాదని అన్ని నేనే చేస్తానంటే మాత్రం పొరుగు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కడుపుకు సంబంధించినంత వరకు అంత తినచ్చు, ఇంత తిన్నావు అంటే నీకే ఇబ్బంది. అన్ని పాత్రలు చేయాలనే ఆతృత ఉండదు, కానీ నీకు ఏ పాత్ర సెట్ అవుతుందో అంత మాత్రమే ఉండాలి. లేకపోతే ఇందాక అన్నట్టు కాళ్ళు తడిచిపోతాయి, దుప్పట్లు లంత అయితే అట్లా అన్ని పోకూడదు. అందుకని ఎవరంటే చెప్పండి. జగన్ గారి క్యారెక్టర్ నువ్వైతే ప్రాపర్ గా సెట్ అయ్యావు, పక్కగా సెట్ అయ్యా. ఏదైనా చేస్తా, ఓకే, ఏ పాత్రని చేస్తా. కాదు అంటే ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతున్నాను ఇంటర్వ్యూ ముగించే ముందు. యాక్చువల్గా జగన్ గారి క్యారెక్టర్ చేసావు, చాలా మంచి అప్లాజ్ అనేది వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఒక అబ్బాయి ఎవరో చేస్తున్నారు అంటే పేరు సునీల్ నీ ఇంటి పేరుతో సునీల్ రావినూతల అని తెలియకపోయినా కూడా ఒక అబ్బాయి చేస్తున్నాడు, పలానా ఇలాగ ఉంటాడు అలా ఉంటాడు ఆయన అంటే చూసామని చాలా మంది రికగ్నైజ్ చేస్తున్నారు. ఫలితాలు వచ్చినప్పుడు నీకేమనిపించింది? నిన్న ఫలితాలు, ఎలక్షన్ ఫలితాలు చెప్పగలనంటే అంటే పర్వాలేదు అనుకుంటే చెప్పు, దానికి ఉంది, లేదు అంటే వద్దు. అదేం లేదండి, అదేం లేదు. ఫలితాలు అంటే ఇక్కడ ఎవరిని ఏమి మాట్లాడలేము. ఇక్కడ ఒకటే ప్రజలు క్లారిటీ అంతే. అంటే ప్రజలకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, ఇది ఒక్క మాటే చెప్పగలను. సో ప్రజలు ఈసారి చంద్రబాబు గారు కావాలనుకున్నారు, అంతేనా? అంతే. లైటర్ 2019లో జగన్ గారు కావాలి అనుకున్నారు. ఓకే. 2024లో చంద్రబాబు గారు కావాలని కోరుకున్నారు. 151 సీట్లు ఇచ్చింది ప్రజలే, 10 సీట్లు ఇచ్చింది ప్రజలే. ఓకే. అంటే ప్రజలకి ఏం కావాలో వాళ్ళు చూసుకున్నారు అంతే. ఇప్పుడు నా ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు నేనే చూసుకోవాలి, వేరే వాళ్ళు చూడలేరుగా. అందుకనే ప్రజలకి ఏం కావాలి అన్నీ, ఇప్పుడు పింఛన్లు కానీ, ఉద్యోగాలు కానీ, ప్రాజెక్ట్స్ కానీ, పొలం ప్రాజెక్ట్స్ కానీ, చదువుకునే విద్యార్థులు. ఇప్పుడు నేనంటే సినిమా యాక్టర్గా బయటకు వచ్చేసాను, వాళ్ళకి ఏమేం కావాలో అక్కడుండే ప్రజలకి. సో వాటిని నాకు జగనన్న తీర్చలేదేమో, నాకు చంద్రబాబు అన్న వస్తే తీరుస్తాడేమో అనుకుని ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు 165, 164 సీట్లు ఇచ్చారు, 150 సీట్లు ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు పార్టీ మారిపోయింది. ఏ నిర్ణయం అయినా తుది నిర్ణయం ప్రజలదే. ప్రజలు క్లారిటీగా ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చూసుకుంటారు. నిన్న జగన్ గారి లాస్ట్ స్పీచ్ సీఎంగా ఉంటూ, లేకపోతే ఎలక్షన్ ఫలితం తర్వాత వచ్చిన స్పీచ్ అని చూసావా? అయింది చూడలేదా? కాదు, నిన్న మాట్లాడారు, ప్రజల్ని అడ్రస్ చేస్తూ మాట్లాడారు, చూసావా అని అడుగుతున్నాను. అలా కాదు, ఇప్పుడు జగన్ గారు పిలిపిస్తే సునీల్ రామ ఒకసారి కలుస్తాను అని అంటే వెళ్తావా? అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? అంటే ఇంతకుముందు జగన్ గారిని కలిసే అవకాశం ఏమైనా వచ్చిందా? కలిసారా? కలిసారు. ఎక్కడంటే నేను ఒంగోలులోనే ఏడో కలిసాను. అంటే కాదు, ఆయన ఏదైనా పార్టీ పని మీద వచ్చినప్పుడు ఏం కాదు, ఏదో రోడ్ షోలో ఏదో వస్తున్నారు, అక్కడ అందరినీ ఇట్లా మాట్లాడుతా అట్లా ఉంటది కదా, ఆ విధంగా పర్టికులర్ కలవలేదు అన్నని. బాబు గారిని కలిసా. బాబు గారిని మామూలుగా అదే ఇందాక చెప్పారు కదా, అది ఫంక్షన్ అట్లా పరిషత్తులోని సంక్రాంతి సంబరాలు 2017. ఓకే. అక్కడ కలిసాను. ఒక రోడ్ షోలో బాలకృష్ణ గారిని చూశాను. అది పవన్ గారిని ఇక్కడ మన కలిసారా? కలవలేదు, చూశాను అంతే. ఓకే. నన్ను చూసా, అదే చూశాను కానీ కలవలేదు. అదే ప్రత్యక్షంగా కలిసారా అని అడుగుతున్నాను. ప్రత్యక్షంగా. సరే, ఇప్పుడు జగన్ గారు సునీల్ ఇలా ఒకసారి రామ్మా, సరే అంటే ఇవన్నీ రాజకీయాల పక్కన వాళ్ళు కూడా చాలా మెచ్యూర్డ్ గానే ఉంటారు ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళని విమర్శించిన రేపు పొద్దున వీళ్ళ దగ్గరకు వచ్చి కూడా పని చేస్తాడు. అలాంటివి ఎన్నో చూస్తుంటారు, జరుగుతుంటాయన్నా, ఎన్నో చూస్తుంటారు కదా. ఆయన అంటే ఇలాంటివన్నీ పట్టించుకోకుండా సునీల్ ఒకసారి రామ్మా, నిన్ను కలుస్తాను, చాలా బాగా చేసావమ్మా,
నన్ను బలి దింపిస్తావు, అసలు నన్ను నేను చూసుకున్నట్టుంది అని అంటే ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వెళ్తావా? విత్ ఇన్ సెకండ్స్లో కలిసి వస్తాను. అంటే అలాంటి అవకాశం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నావా? 100%. బాబు గారిని కలుస్తాను, జగన్ గారిని కలుస్తాను, బాలయ్య బాబు గారిని కలుస్తాను, నేను నాకు ఇష్టమైనటువంటి పవర్ స్టార్ని కలుస్తాను, పిఎస్పీకే. ఆ వైబ్ అసలు మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను ఇండస్ట్రీకి రానప్పుడు పవన్ కళ్యాణ్ అన్న జెండా మోసిన ఉన్నా ఆయన. ఓకే, అంటే ఇష్టం, అదే ఏదో చేయబోతున్నాడు, ఏదో చేస్తాడు, కుర్రపిల్లల కింద జెండా ఎత్తుకొని తిరిగినాం. ఓకే, పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటే చాలా విపరీతమైన ప్రేమ. కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు పాడిందే పాటరా పాసిపల్లి దాసరా అని చెప్పి పాత సామెత ఒకటి ఉంది. అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ అన్నగా వాడుకోవడమే. అందరూ ప్రతి ఒక్కరు నేను పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాను, నేను పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాను అని చెప్పి ఆయన పేరు వాడుకోవడం, ఆయన దుర్లభం చేయటం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఆఖరాకి మనం కూడా నటులుగా ఉండి ఆయన పేరు వాడుకొని ఇట్లా ఎందుకు అని నేను ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పను. నిజానికి అన్నయ్య అంటే చాలా అభిమానం, గౌరవం, ఇష్టం కూడా పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత పార్టీ పెట్టిన తర్వాత పిఠాపురం అనే ఊరు ఈరోజు సెలబ్రిటీ ఊరు. అది నాకు చిన్న ఇది పిఠాపురంలో పవన్ గారు గెలిచిన తర్వాత అక్కడ జనాలను ఉద్దేశిస్తూ మాట్లాడినట్టున్నారు. నాకు నా ఐడియా లేదు కరెక్ట్గానే మాట్లాడారు లేదో నేను చూడలేదు. ఒకవేళ అక్కడ జనాలను ఉద్దేశిస్తూ పవన్ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి చేసి చూపించు. మీ అందరూ కూడా మంచి బాధ్యతను అప్పగిచ్చారు. ఈ బాధ్యతని ఎప్పుడు దుర్లభం చేసుకోను, మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అందరికీ ఏమేమి కావాలో మనస్ఫూర్తిగా చెప్పండి, ఒక లెటర్ కూడా రాసివ్వండి, అవన్నీ కూడా నేను చేస్తాను. చంద్రబాబు గారు గెలిచారు కదా, ఆ సంతోషాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ తన కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ సభ్యులు కావచ్చు, ఎవరితో అయినా జనంతో కావచ్చు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి. ఈరోజు చూస్తే ప్రజా తీర్పు చూస్తూ ఉంటే మన మీద, మన పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే నేను మాటలతో చెప్పలేకపోతున్నాను. ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి మీ అందరూ చూపిస్తున్నటువంటి ప్రేమ చూస్తూ ఉంటే మాటలు రావడం లేదు. 164 సీట్లు ఇది మామూలు విజయం కాదు. ఎప్పుడు మీతోనే ఉంటాను. ఈరోజు చూస్తుంటే లోకేష్ బాబు కూడా గెలిచారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఈ విజయం మంది కాదు, మన అందరిది. ఇదే మాదిరిగా ముందుకెళ్దాం, నవనిర్మాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని అమరావతిని గెలిపిద్దాం. జయ జన్మభూమి, వెళ్ళొస్తాను. సూపర్. అలాగే జగన్ గారి ఏదైనా సందేశంతో పని కంక్లూడ్ చేద్దాం ఇంటర్వ్యూని. అంటే ఇప్పటి వరకు అంటే మనం అవహేళన చేయడం అని కాదు నా ఉద్దేశం, అవహేళన చేయాలని కాదు. నేను అనేది ఏంటంటే అవహేళన చేయాల్సిన అవసరం ఒకటి అవహేళన చేయాల్సిన అవసరం ఏముంది? అలా కాదు. ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే మన ఈ మిమిక్రీ చేసినప్పుడు జనాలు ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్తున్నాను. నేను ముందే చెప్తున్నాను. నేనేం అడుగుతున్నానంటే 2019లో ఆయన గెలిపించారు, 2024 వరకు సీఎంగా అవకాశం ఇచ్చారు జగన్ గారికి. దాని మీద ప్రజలతో ఒక సంతోషాన్ని పంచుకుంటూ ఉండే విధంగా చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుందో. దీనికి ముందేందంటే ఎవరు కూడా అవమానంగా ఇంకోటి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మనమంతా మనుషులమే కదా, మనం ఏర్పరచుకున్న గవర్నమెంటే కదా, మనం ఏర్పరచుకున్న గవర్నమెంటే కదా. టీడీపీ వచ్చినా వైఎస్ఆర్సీపీ వచ్చినా పథకాలు అవుతున్నాయా? ఆగో. కూడి తినడం మానేశారా? లేదు. ఎవరు వచ్చినా అదే కదా. కాకపోతే తుది నిర్ణయం, ఇందాకనే చెప్పా, తుది నిర్ణయం ప్రజలది. వాళ్ళు ఏమిస్తే అదే. 19లో వద్దన్నారు, టీడీపీ పక్కన కూర్చున్నారు. 24లో కావాలనుకున్నారు, వచ్చారు అంతే. వాళ్ళు ఏది కావాలన్నా వాళ్ళ క్లారిటీ ఉంది, మనకే లేదు, రాజకీయ నాయకులకే లేదు. అందుకే 2019లో ఆయనకి అవకాశం ఇచ్చిన దాని మీద 24 వరకు 5 ఏళ్ళు నాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు, మీ ప్రేమాభిమానాలు మర్చిపోలేను అన్నట్టు ఇలాంటి కాన్సెప్ట్ లో జగన్ గారు మాట్లాడాల్సి వస్తే ప్రజలకి ఎలా ఉంటుంది? ఇదే మాదిరిగా చూశాను. 2019లో ఇచ్చినటువంటి ఘన విజయం చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది. ఇదే మాదిరిగా 2024లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులు, అవ్వాచాచలు మీ అందరూ ఏదైతే ఇచ్చారో దాన్ని నేను ఆహ్వానిస్తాను. మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి.
మళ్ళీ వస్తాను, 2029లో చూపిస్తాను, ఉంటాను. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అని అంటారు కదా, దాన్ని కూడా చెప్పేశావు నువ్వు. సరే మరణం తప్ప ఓటమి తెలియని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మరణం తప్ప ఓటమి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏవివి గారు ఒక మాట అనేవారంట, చాలా మంది నా మిత్రులు చెప్పేవారు, ఇండస్ట్రీలో క్లాప్ కొట్టని అసిస్టెంట్ డైరెక్టర్, ఫ్లాప్ కొట్టని డైరెక్టర్ ఉండరని. అలాగా ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. జయాపజయాలు, ఒక రోజు ఒకరికి సీట్ వస్తుంది, ఒకరికి రాదు. అది జయాపజయాలు ప్రజలు. అసలు రాజకీయాలు సినిమాలు కాదండి. మన ఇంట్లో పచ్చడి వండుకున్నాం, తినమా? రోజు చికెన్ కావాలంటే కష్టం కదా. అంతే. అప్పుడప్పుడు పచ్చడి, అప్పుడప్పుడు చికెన్, అప్పుడప్పుడు పెరుగు, ఇలాంటివి ఉంటాయి కదా. మనుషుల్లో కూడా మార్పు వచ్చింది. ఓకే, అన్నం చూసాం, సరే మళ్ళీ బాబు గారిని డెవలప్మెంట్ కోసం ఏదైనా వాడదాం, లేకపోతే మళ్ళీ అన్నను గెలిపించుకుంటారు. సరే, రాజకీయాలను పక్కన పెట్టేస్తే ఫైనల్గా ఇంకా అంటే జగన్ గారి క్యారెక్టర్ ఇచ్చిన బూస్టప్తో నువ్వు ప్రపంచానికి తెలిసావు కదా రాజేశ్వరి. సో జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నావు? ఈ నీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? నేను పరమశివుడు ఏదైతే చెప్తాడో అదే విధానంలో పోతా. నేను సపరేట్గా ఆలోచించాల్సిన లేదు. అంటే ఇప్పుడు నేనేంటంటే నేను ఒక ఆధ్యాత్మికంగా ఆలోచిస్తుంటా, పరమశివుడిని ఎక్కువ పూజిస్తా. నేను పర్టికులర్గా నా లైఫ్ని డిజైన్ చేసుకోవడం, పర్టికులర్గా రాసుకోవడం, ఈ రోజు ఏం చేయబోతున్నానని థింక్ చేయడం, ఇవన్నీ కూడా నేను చేయను. నేను నిద్ర లేచిన కాంచి నిద్రపోయేంత వరకు పరమశివుడు ఎవరిని కల్పిస్తే ఓహో ఇది ఆయన, ఏం తినిపిస్తే ఓహో ఆయన, దైవాధీనంలో బతుకుతున్నా అంతే. ఓకే. పరమశివుడు ఏదైతే ఆయన స్క్రిప్ట్ ఉందో దాంట్లో నడుచుకుంటూ పోతున్నా. ఎవడైనా వచ్చి నన్ను చంపేసినా కూడా ఓకే ఇది పరమశివుడు అన్న. ఏదైనా గుచ్చుకునింది పరమశివుడు అంటే నేను పూర్తిగా పరమశివయ్య ఏదైతే ఇస్తాడో, దేవుడు పరమశివుడు ఏదైతే ఇస్తాడో అందులోనే ఉన్నానండి. సపరేట్గా ఆలోచన లేదు. ఆహా ఈరోజు కూల్ లేదు, నేను అడుగుతున్నా. మా నాన్నగారు లేని నాకు చచ్చిపోయాడు. మా నాన్నగారు లేనప్పటికీ కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళి నాయన నాకు కూల్ లేదు పెట్టించాయంటే సాయంత్రానికి అన్నం ఉంటుంది, రూమ్ రెంట్ లేదు, సాయంత్రానికి ఉంటాయి. అంటే నేను ఒక రూపంలో వస్తుంది, ఏదో ఒక అవకాశం రూపంలో ఏదో ఒకటి నాకు ఆ రోజు గడిచిపోద్ది. బికాస్ మై గాడ్ నాకు తండ్రి లాంటి వ్యక్తి. నీ వర్క్ నమ్ముతున్నావు, దేవుడిని నమ్ముతున్నావు, అంతే కదా. ఈ రెండు అంతే. అలాగే ప్రజలు కూడా ఆదరించి అన్నం పెడుతున్నారు. ఈరోజు ఒకప్పుడు కూల్ లేక ఏడ్చినోడిని ఈరోజు టిఫిన్ పెట్టిస్తున్నారు, భోజనాలు పెట్టిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఇంటికి పిలుస్తున్నారు, మమేకంగా మాట్లాడుతున్నారు, ఆలింగనం చేసుకుంటున్నారు. ఇదంతా కళాకారుడికి దొరికిన ఒక చిన్నతమైనటువంటి ఆదరణ. ఇంతకంటే ఏం కావాలన్నాయా? ఏం కావాలో చెప్పు. కోట్లు ఇస్తే కూడా రాదు. నిజం. రాజకీయ నాయకులైనా సినిమా యాక్టర్లని ఊరి ఏముందన్నయ్య, ఏముంది? 5 నిమిషాలు ఏదో ఉంటది అంతే తప్ప ప్రజలు ఎప్పుడు కూడా క్లారిటీగా ఉంటారు, మనల్ని ఆదరిస్తారు జనాన్ని. నేను ఎప్పుడు ఈరోజు ఎంతమందికి తెలిసానంటే జగన్ అన్నలాగా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులు టీడీపీ. నాకు ఇద్దరు దండం పెట్టుకుంటున్నా, వాళ్ళిద్దరికి ఎప్పుడు నేను జీవితాంతం రుణపడి ఉంటా. రేపు బాబు గారిని కలిసిన, జగనన్న కలిసిన, బాలని బాబు గారిని కలిసిన, నా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారిని కలిసిన చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజకీయాలు అనేవి పక్కన పెడితే నేను ఒక నటుడుగా సంపూర్ణంగా ముందుకెళ్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలు. నా కన్న తల్లి తండ్రి ఎక్కడున్నా కూడా నా సంతోషంగా వాళ్ళ సంతోషపడతారు, నా తల్లిదండ్రులు సంతోషపడతారు. అది ఆర్థికంగా కూడా నేను అంతంత మాత్రమే. నాకు ఆర్థికంగా కూడా కష్టపడే సినిమా చేస్తేనే, సినిమా చేయించుకొని డబ్బులు ఇస్తేనే తప్ప మనకి వేరే ఆస్తులు కానీ అంతస్తులు కానీ మా నాన్నగారు ఉన్నప్పుడు ఉన్నాయి. మా నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళు నటులు అన్నావు కదా, అంటే నటులు ఎప్పుడు, కళాకారులు ఎప్పుడు, అందులో నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు పాపం ఆస్తులు తగలేస్తారు కానీ ఎప్పుడు పెంచుకోరు. మాకు ఉన్నాయి కానీ తగలేయడం మీన్స్ అంటే నెగిటివ్ కాదు, అంటే వాళ్ళ అభిమానం కోసం, అంటే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా నాటకాలు ఆడతారు. అది నేను అనేది. అదే ఎందుకంటే చాలా మంది ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మా ఇంట్లో ఎప్పుడు అన్నం ఉండేది. ఎందుకు? కళాకారులు వస్తూ ఉండేది మా ఇంటికి, అన్నాలు భోజనాలు అంతా పెడతా ఉండేది. సున్నితమైనడు, తన కడుపు ఆకలిని మార్చుకుని పక్కోడికి పెడతాం. అది నేను ఎప్పుడు కూడా కడుపుతో ఆకలితో ఉన్నాను కానీ మూతి మీద చిరునవ్వు ఎప్పుడు తగ్గేది కాదు. నేను నవ్వుతూనే ఉంటా తప్ప కడుపులో ఆకలి ఉంది నాకు ఇది ఉండదు. పెట్టించుకో తింటా, నా మోష లేదు, అడిగి తింటా. నాకు ఇదంతా కూడా నా తల్లిదండ్రులు ఇచ్చారు, పరమశివుడు ఇచ్చారు. ఇంత అనర్గళంగా ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే
నా తల్లి నా తండ్రి పరమశివుడు ఇచ్చిన అనుగ్రహం, అవును. లేకపోతే రాదు. నేను ఎప్పుడు రుణపడి ఉంటా ప్రజలకి. ప్రజలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, తోటి కళాకారులు, నిపుణులు వీళ్ళందరూ కూడా ఆదరించి నాకు సినిమాలు ఇచ్చారు. ఈరోజు ఇలాంటి షోలు ఇలా ఎన్నో చేశారు. ఈరోజు హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఇంకెంతకంటే ఏం కావాలి మీకు? ఫైనల్గా నీ కోరిక ఏదైతే జగన్ గారిని కలవాలి అన్న నీ కోరిక నెరవేరాలి. ఎందుకంటే ఆయన వలన నువ్వు బాగా పాపులర్ అయ్యావు కూడా. టైం వస్తే అన్నీ వస్తాయి. సో జగన్ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, ఓకే ఏంటది? టైం వస్తే ఏది ఆగదు. నేను చెప్పాను, మనం అనుకుంటే జరగవు, జరగాలని రాసి పెట్టుంటే జరుగుద్ది. ప్రయత్నం అయితే చేయాలి. మళ్ళీ ఏ ప్రయత్నం చేయాలి, కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను, నెక్స్ట్ ప్రమోషన్ స్క్రిప్ట్ రాయా, స్క్రిప్ట్ చూసుకుంటున్నాం. మా డైరెక్టర్ గారు వస్తారు, స్క్రిప్ట్ రేపు 10-15 నుంచి గోచిపాత ఒకటి పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం మీద పడుతున్నా. ఆంధ్ర రాష్ట్రం అటు తెలంగాణ 2 రాష్ట్రాలని కవర్ చేయాలి. గోచిపాత పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రాలు కవర్ చేయాలి. అటు ప్రొడ్యూసర్ సేఫ్ లో ఉండాలి. ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెట్టారు, ఆయన సంతోషంగా ముందుకెళ్ళాలి. డైరెక్టర్ గారు, మేము అందరం కూడా, అందరూ బాగుంటేనే కదా మనం బాగుంటాం. సరే, ఫైనల్ గా ఒక పాటతో కంక్లూడ్ చేయి. ఇందాక ఒక అద్భుతమైన పద్యం పాడావు. అంటే నీకు చాలా పద్యాలు వచ్చు, ఎందుకంటే నువ్వు ఆ జీన్స్ నుంచి వచ్చిన వాడు, నాకు అర్థమైపోయింది. తల్లిదండ్రులు నటీమణులు కళారూపాలలో మీరేం చేయమని చేసేస్తానండి. ఎందుకంటే హద్దు పొద్దు అవి ఏం లేవు, హద్దులు లేవు. కళాకారుడికి ఎప్పుడు హద్దులు లేవు. ఇందాక మైల్ పకెట్ డైలాగ్ చెప్పాను, అలాగే మిమిక్రీలు చేసుకుంటూ వచ్చాను, తర్వాత పద్యాలు పాడాను, తర్వాత ఎమోషనల్ అను ఫన్, అది సీరియస్నెస్ చేశాను. ఇప్పుడు ఒక పాట పాడతాను. ఈ పాట కూడా అమ్మ స్టాలిన్ గారు కాన్వర్సింగ్ లో ఉన్నప్పుడు తమిళనాడులో అక్కడ పాడింది. పిలిపించుకున్నారా విల్లవాకంలో? అమ్మగారు పిలిపించారు, అక్కడ చేసాం మేము, పాట పాడాం. ఇది మన తెలుగు గొప్పతనం గురించి. పాడరావో తెలుగు వాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. యుగ యుగంబుల నిండు బంగారు గంగనిచ్చిన గౌతమీ నది, కోకినూరులు కురులు ముడిచిన కులుకు తేనెల కృష్ణవేణి, హాయగారతనాల సీమ హోలలాడెను తుంగభద్ర, సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖములిచ్చెను తెలుగు వానికి. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. బాగుంది. అమ్మకి నేర్పించాను. అమ్మ ఏం చదువుకోలే, ఓకే, అమ్మ ఏం చదువుకోలే, దగ్గరగా ఎన్ని వందల పాటలు పాడేసి ఉంటది. ఓకే. అమ్మ రేడియో కేంద్ర సింగర్ కూడా, విజయవాడ రిటైర్. రేడియో కేంద్రం సుభాషిణి రావినోతల రిటైర్. అమ్మ రేడియో కేంద్ర సింగర్ విజయవాడ రిటైరు. ఎన్నో జనపదాలు పూలకోక కట్టుకొని పూలారా నేం పోతే తోటలోని చిన్నవాడు కొంగు బట్టి లాగాడే, ఏం పిల్లోడా ఎగదిగా చూస్తావో, ఏం పిల్లోడా ఎగదిగా చూస్తావో. ఇలాంటి జానపదాలు అమ్మ. నీకు కూడా వచ్చే జానపదం? ఎవరికి? నీవు వచ్చే జానపదాలు? నేను పాటలు పాడను, అమ్మ పాడుతుంది. మేము ఓన్లీ నాటకం సాంఘికం, ఈ సినిమా డైలాగులు బాగా చెప్తా. చారిత్రాత్మక నాటకాలు కూడా వేసావా? హిస్టరీ కైండ్ ఆఫ్? మనం చేయలేదు మామూలుగా. పౌరాణిక నువ్వు చేసావా నాటకాలు? ఇందాక వేసాం కదా మైల్ ఫకీర్. పౌరాణికమే కదా మైల్ ఫకీర్. పులిరాజు, మైల్ ఫకీరు, అలాగే సాకిలు తిప్పడు. ఊరూరు గుడ్డలన్నీ ఏరేరి మూట కట్టి సర్ది సంకానేసి సాకిరేపుకెళ్తుంటే వివరంగా చెప్తాను వినుకోండయ్యో, అబద్ధాలు చెప్పనని అనుకోండయ్యో. అప్పుడు ఈ తిప్పడు కదలలేదు వదలలేదు, ఎల్లికల పడి ఉన్న సింహాన్నే నా పంగల కర్రతో ఒక్క ఏటు ఎడవంగానే గర్వం తిరిగి కింద పడిపోలే రాజుగారా. ఈ విధంగా సూపర్. మైల్ ఫకీరు, పులిరాజు, సాకలు తిప్పడు. ఈ సాకలు తిప్పడు క్యారెక్టర్ కూడా నాన్నగారు వేసేవాళ్ళు. రెండు పాత్రలు నాన్నగారు చేసేవాడు. అసలు ఒక్కొక్క స్టేజ్ మీద నాన్నేమో అమ్మని డ్యామేజ్ చేయాలని, పులిరాజుని అమ్మ క్యారెక్టర్ ని, అమ్మ మాత్రం స్టాండర్డ్ గా ఉండేది. ఇట్లా బా ఏం కళాకారులయ్యా. నాకు తెలిసి నాకు చిన్నతనం నుంచి సినిమా ఇవన్నీ ఓకే డన్, కానీ చిన్నప్పటి నుంచి ఒక అద్భుతమైన నటులను చూశాను. ఎంత క్రమశిక్షణ, డైలాగ్ మీద డెసిషన్, డైలాగ్ మీద ఆ పట్టు, ఎంత స్పీడ్ వెళ్తున్నా కూడా డెసిషన్, అవన్నీ కూడా అమ్మగారు నాన్నగారు బా ఎంత కళాకారులు. నేను ఒక
కడుపున పుట్టిన కొడుకుగా కాకుండా ఒక పక్క వ్యక్తిగా వాళ్ళిద్దరిని చూసే వాళ్ళు పవర్ఫుల్ అవును అవును ఆ నటన ఓకే చాలు. అలాంటి కడుపున పుట్టాను, మరో జన్మ ఉంటే వాళ్ళకే కడుపున పుట్టాలి, సూపర్ చాలు. మరో జన్మ ఉంటే వాళ్ళ కడుపున పుట్టాలి, బతికినంత కాలం సంతోషంగా బతకాలి. ఆస్తులు అంతస్తులు ఇవన్నీ సంపాదించి వాడు కూడా పొడి చేసి ఇవన్నీ వద్దు. బతికినంత కాలం మనశ్శాంతిగా ప్రశాంతంగా సంతోషంగా బతకాలి. ఓకే వచ్చే వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా ఉంటే చాలు. ఓకే థ్యాంక్ యూ సునీల్. చాలా అంటే చాలాసేపు అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఈ రోజుకి అయ్యింది. సో యాక్చువల్గా జగన్ గారిని కలిస్తే నువ్వు తర్వాత వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి మళ్ళీ. నేను అందరినీ కలుస్తా. అదే కలిసిన వెంటనే నాకు ఇవ్వాలి. బాబు గారిని కలుస్తా, అవును అప్పుడు మాట్లాడదాం. అవును జగనన్న కలుస్తా, అలాగే. అప్పుడు మాట్లాడదాం. అలాగే రేపు ప్రణయ సినిమా టైటిల్ ఇంకా రిలీజ్ కావాలి, ఓకే అదే ఆ సినిమా చేస్తున్నా, ప్రమోషన్ కూడా వస్తా. ఓకే ప్రమోషన్ కూడా మంది రావాలి, మీరు చేయాలి. డెఫినెట్గా సినిమా ప్రమోషను అప్పుడు ఇంకా గోస్తో వచ్చి కూర్చుంటా. అలాగే తప్పకుండా చేద్దాం. సూపర్. నువ్వు లైఫ్లో నువ్వు ఏదైతే ఒక సిస్టమేటిక్గా కొన్ని వాల్యూస్ పెట్టుకున్నావు అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని, నీకు అద్భుతమైన జీవితం లైఫ్ లో ఏం పెట్టుకోలేదు, వాల్యూస్ అని పెట్టుకున్నావు. నేను అంటుంది ఉన్నాయిలేండి వాల్యూస్ అంటే నువ్వు ఇంకోటి systematic గా ఏంటంటే ఇంత ఎత్తు ఎదగాలి అంత ఎత్తు ఎదగాలి అలాంటివి లేవు. ఈ రోజు ఒకరి మోచేతి నీళ్ళు తాకుండా బతికితే చాలు. అదే పని చేయాలి, నీకు ఇష్టమైన పని ద్వారా బతకాలి. అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంతేగాని నేను ఇది అవ్వాలి నేను అది అవ్వాలి అని లేనిపోని కష్టాలు తెచ్చుకొని మనశ్శాంతి లేకుండా చేసుకునే బతుకు నాకు వద్దు. నేను చెయ్య. ఓకే పని నువ్వు కోరుకున్నా నీకు ఇష్టమైన జీవితం నీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. జగన్ గారి క్యారెక్టర్ని ఇమిటేట్ చేస్తూ తనకంటూ తను ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ప్రపంచానికి తను పరిచయం చేసుకున్న సునీల్ రావినూతల అంతరంగం. ఆయన మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు, అలాగే రకరకాల డైలాగ్స్ చెప్పారు, పాటలు పాడారు, ఇవన్నీ చేశారు. అలాగే తన జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా చెప్పారు. అలాగే జగన్ గారిని కలవాలి, బాబు గారిని కలవాలి, అందరినీ కలవాలని, అంటే రాజకీయాలకు అతీతంగా నేను నటుడిగా మాత్రమే ఈ పాత్రలు చేస్తూ ఉన్నాను, అవకాశం వస్తే నేను ఎవరి పాత్ర అయినా నాకు సెట్ అయితే తప్పకుండా చేస్తానని చెప్తున్నారండి.